హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. కులగణన గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతూ ఉంది. ఎట్టకేలకు నిన్నటి 6వ తారీఖు ప్రారంభమైనటువంటి కులగణనలో చాలా అనుమానం వేసే ప్రశ్నలతో పాటు ఇప్పుడు కొత్త ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు లేవనెత్తారు. తన పరిశీలనలో తెలిసిన అంశం ఏమిటంటే, కులగణన కోసం సర్వేలో గైడ్ లైన్ ఇవ్వడానికి ట్రైనీలకు అంటే ఎవరికి లెక్క రాసుకోవడానికి వస్తారు, ఎమ్యులేటర్స్ వస్తారో వాళ్ళకి ఇచ్చిన మాన్యువల్ బుక్లో 2 రకాలు ఉన్నాయి. హిందువు కూడా ఒక బుక్లో నెంబర్ 1 ఉంది, ఇంకొక బుక్లో నెంబర్ 2 అని ఉంది. దాంతో కొందరు 1 అని రాస్తారు, కొందరు 2 అని రాస్తారు. మళ్ళీ రికార్డ్స్కి వెళ్ళేటప్పుడు హిందువుల సంఖ్య తగ్గిపోతుందా, పెరుగుతుందా, పెరిగే అవకాశాలు లేవు, తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కూడా లేవనెత్తున్నాడు. ఇది ప్రాక్టికల్గా జరిగిన మోసమా, తప్పిదమా, వాంటింగ్లు చేస్తున్న కుట్ర తెలియాల్సింది. జరిగిన తప్పిదంలో ఎంక్వైరీ జరగట్లేదు, కానీ వ్యాఖ్యలు చేసిన శ్రావణ్ కుమార్ మీద మాత్రం స్పెషల్ ఆఫీసర్లు దాడి చేశారని తెలుస్తూ ఉంది. అతని మీదనే రివర్సు కేసు ఏదో పెట్టే ప్రయత్నం జరుగుతుంది, తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తూ ఉంది. జరిగింది తప్పిదమైతే తప్పును దిద్దుకోండి. తప్పును ప్రశ్నించిన వారిని శిక్షించడం అనేది రేవంత్ రెడ్డి చరిత్రలో దిద్దుకోని తప్పు అవుతుంది. వీటిలో వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సింది. మొత్తం మీద మీరు 1-2 సార్లు మీ ఇంటికి వచ్చిన వారిని ప్రశ్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెస్ట్ సలహా, ప్రభుత్వ ఉద్యోగి అయితేనే వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వండి, ప్రైవేట్ సిబ్బంది వస్తే వివరాలు ఇవ్వకండి. రెండవది, ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ జిరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నెంబర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ నెంబర్లు, సర్వే నెంబర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వరలు ఏం చెప్పినా అంతవరకే చెప్పండి. చెప్పడం మనం బాధ్యతగా గ్రహించండి. హక్కు కాదు, బాధ్యతగా భావించండి. వాళ్ళు అడగడం వాళ్ళ హక్కు కాదు, కానీ చెప్పడం మనం బాధ్యతగా భావించండి. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు అనేది అప్రస్తుతమైనటువంటి వాదనైనప్పటికీ బాధ్యతగా ప్రభుత్వం చేపడుతున్నది, ముఖ్యంగా కోర్టులు చూసిన మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. కానీ స్వార్థ రాజకీయంతో జరుగుతున్నటువంటి తప్పనిసరిగా జరుగుతున్నటువంటి కుల జగనం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా మీ వ్యక్తిగత వివరాలని గోప్యంగా ఉంచుకోండి. ఎవరైనా ప్రశ్నించండి, వాళ్ళ వివరాలు పూర్తిగా తీసుకొని మీ దగ్గర నమోదు చేసుకోండి. సోకాల్ దట్కాలు మీరు వచ్చిన వ్యక్తుల యొక్క ఐడెంటిటీ కార్డు అడగండి. వాళ్ళని అవసరమైతే మీ సీసీ కెమెరాలను, హ్యాండ్ కెమెరాలను, వీడియో కెమెరాల వివరాలు కూడా మీరు కూడా నమోదు చేసుకోండి. ముఖ్యంగా ఇంకా బెస్ట్ సలహా ఏంటంటే, మీ కమ్యూనిటీ హాల్ దగ్గరికి మీరు వెళ్ళి వివరాలు ఇచ్చేలా అక్కడ మీ సంఘం, మీ కాలనీ పెద్దలతో సంప్రదించినందునే ఆ కాలనీలో ఈ సేకరణ జరిగేలా చర్యలు చేపట్టేది నా వ్యక్తిగత సలహా.